నిన్ను బాటిల్ ఎసిరేనా నమస్తే సిస్టర్స్. ఇతంతో మనకేంటి? ఆగండి, నేను చెప్పేది వినండి. ప్రేమంటే మోసం. ప్రేమించే వాళ్ళంతా మోసపోతున్నారు. అందుకే ప్రేమించకండి. నా మాట నమ్మండి. ఎవరితో మోసం చేసినట్టుంది? నేను మోసపోలేదు, మీరు మోసపోకూడదని చెప్తున్నాను. పిల్లవాడికి ఆకలేసినట్టుంది, ముందు వాడిని ఊరుకోబెట్టు, తర్వాత ఉపన్యాసాలు ఇద్దు గాని. ఆకలితో ఏడిచే పిల్లవాడికి పాలు పడితే ఊరుకుంటాడు, కానీ వాడు ఆకలితో ఏడటం లేదమ్మా. మరెందుకు ఏడుస్తున్నాడు? తన తల్లికి జరిగిన అన్యాయాన్ని తన ఏడుపు ద్వారా మీ అందరికి చెప్పాలని వాడి ఉద్దేశం అయి ఉంటుంది. ఎవరి పిల్లాడు? ప్రేమ పేరుతో బలైపోయిన నా చెల్లెలు మిగిలించిన ప్రేమ గుర్తు. ప్రేమలో మోసపోయిందంటే మీ చెల్లెలు అమాయకురాలై ఉంటుంది. పిచ్చి చెల్లి, మోసపోయే వరకు అందరు తెలియని వాళ్ళే. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా అడగద్దుల భర్త నువ్వు దేవత అంటే చాలు, ఆ భార్య మైమరిచిపోయి మంచం మీద వాలిపోతుంది. అది పెళ్ళైన ఆడదాని బలహీనత. పెళ్లి కాని ఆడపిల్లని నువ్వు రంభవి నా ప్రాణానికి అంటే చాలు, రంగురంగు ఊహల్లో తేలిపోతుంది. ఇది పెళ్లి కాని ఆడపిల్ల బలహీనత. తెలిసి తెలియని వయసులో తప్పటడుగులేసే వయసు మీది. అందుకే మత్తెక్కించే మగాడు మధురమైన మాటలకు మోసపోకండి. మోసపోయిన ఆడవాళ్ళలో మీరు ఒకరు కాకండి. ఆలోచించండి, నా మాటల బాధ అర్థం చేసుకోండి. ప్రేమంటే మోసం, ప్రేమంటే మోసం. లవ్ ఈజ్ చీటింగ్, లవ్ ఈజ్ చీటింగ్. ప్రేమంటే మోసం. ఏంట్రా ఇక్కడ జస్ట్ డ్రింక్ తాగెళ్దాం రా. నేను బండి అక్కడ పార్క్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. హలో మేడం, వెరీ లక్కీ. ఎందుకు? మళ్ళీ మీరు కనిపిస్తారనుకోలేదు. కనిపించానుగా, కారణం చెప్పండి. ఏం లేదు మేడం, ఉదయం నేను కార్తో కొద్ది లిఫ్ట్ ఇచ్చారు, వెంటనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సో యువర్ లక్కీ. ఏం లక్కీ మేడం, సంతకం లేని సర్టిఫికెట్లు అయింది నా ఉద్యోగం. ఇంతకీ ఏం జరిగింది? కంపెనీ ప్రొపరేటర్ గారు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారండి, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఎంటీ ఇవ్వాలంట. పాపం ఆవిడెక్కడ శికాలు కొడుతున్నారు. ఆర్డర్స్ తీసుకోవడానికి నన్ను రేపు రమ్మన్నారు. కాలక్షేపానికి హోదా వెలగబెట్టే వాళ్ళంటే నాకు చాలా చిరాకండి. ఎండి అంటే ఆయన కూతురే అనుకుంటాను. అవును మేడం, ఆవిడ మీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, పాపం గుడ్డిది. అయినా అమ్మాయికి ఎంత అహంకారమో తెలుసా? డబ్బున్న వాళ్లకు అహంకారం ఓ అలంకారం అంటే, ఆ అహంకారం లేకపోతే డబ్బున్నట్టే కాదు. ఉద్యోగంలో చేరండి, ఆమె అహంకారం ఏమిటో మీకే తెలుస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా కష్టం. ఇష్టం లేకపోయినా కష్టపడక తప్పదు మేడం. ఆ ఉద్యోగమే నా ఎదుగుదలకు ఆధారం. రావే వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీ అడ్రస్ ఇస్తారా? ఎందుకు? మొదటి జీతం రాగానే మీకు చిన్న పార్టీ ఇచ్చుకుందామని. అలాగా, అయితే ఆ టైంకి వచ్చి నేనే మీకు కనిపిస్తాను. వస్తాను, రండి వెళ్దాం. మే కమ్ ఇన్ మేడం? yes please come, take your seat. పర్వాలేదు మేడం, నేను నుంచునే ఉంటాను. आपका नाम क्या है? బాబేమో తెలుగులో వాయించాడు, కూతురు హిందీలో వాయించదు కదా. మీ పేరేమిటో చెప్పండి. మోహన్. మోహన్ మోహన్. వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్ ఎంటెక్, గోల్డ్ మెడలిస్ట్. ఓ, గోల్డ్ మెడలిస్ట్. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. సెలక్షన్ లిస్ట్ లో మీది ఎన్నో పేరు? హలో, మిమ్మల్ని. నేను ఒకరిని సెలెక్ట్ అయ్యాను మేడం. ఐఎమ్ ది ఓన్లీ వన్, ద ఓన్లీ వన్. దీన్ని బట్టి చూస్తే మీరు చాలా జీనియస్, ఒబీడియంట్ అని తెలుస్తుంది. ఈ కాలంలో మీలాంటి తెలివైన వారు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఇంకా నిలబడి ఉన్నాను మేడం. ఇంకా నిలబడి ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. ఓ థ్యాంక్ యూ. ఏమిటా శబ్దం? అది నేను అది చేతులు ఫైల్ జారి కింద పడింది. ఓ అలాగా, పైకి లేవండి. మీరు? ఎస్, నేనే. మీరా? ఏంటి? మేడం, చూడండి మిస్టర్ మోహన్, ఇంటర్వ్యూలో మా డాడీ థియరీలో పరీక్ష పెట్టారు, కానీ నేను ప్రాక్టికల్ గా పరీక్ష పెట్టాను.
ఎండి గుడ్డిదంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలని ఇలా చేశాను. కానీ ఇందులో మీరు ఫెయిల్ అయ్యారు. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. సెలెక్ట్ అయ్యి ఆర్డర్స్ చేతికి రాకముందే ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటే ముందు మీరు చెప్పినవన్నీ కళ్ళబుల్లి మాటలన్నమాట. లేదు మేడం, ఆడదానికి సిగ్గే సింగారం అంటారు. కానీ మీకు అహంకారం తెలిసి ఆట పట్టించాలనుకున్నాను. ఇంకా ఎప్పుడు ఇలా ప్రవర్తించను. ఐ ప్రామిస్ యూ. చూడండి మిస్టర్ మోహన్, ఉద్యోగం హాబీ కాదని, అది బాధ్యతతో కూడుకున్న పనని మీకు తెలియజెప్పడానికి ఈ నాటకం ఆడాను. ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్. మీరు లోపలికి రాకముందే సంతకం చేశాను. గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. హియర్ ఆఫ్టర్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఓకే మేడం. గో 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 గో. అలా బోసు, బోసు, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? పిల్లాన్ని గుండెల మీద వేసుకుని గమ్యం లేని గాలిపటంలా ఇలా ఎంతకాలం తిరుగుతావు? నా ఆశయం అందరికీ చెప్పేది కాదు. సిగ్నల్ పడింది, నువ్వు బయలుదేరు. బ్రదరు, ఊరు నుంచి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వస్తున్నారు. మంచి ఇంపోర్టెడ్ బాటిల్ కావాలి. ఎక్కడ దొరుకుతుందో చెప్తావా? ఎక్కడ దాకా ఎందుకు, మన ప్యూన్ ఉన్నాడు కదా, అతను ఇంపోర్టెడ్ గూడ్స్ తెచ్చి అమ్ముతూ ఉంటాడు. ఓహో, నేను బాటిల్ తెమ్మని చెప్పాను, అది ఇస్తే నువ్వు తీసుకో. అలాగే. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడుగా. నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను బాబు. బాటిల్ 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. డబ్బులదే ఉందిలే, బాటిల్ తెచ్చావుగా. ఒరే పెగ్గు, ఆ ఉత్తరానండి. అలాగే మెల్లిగా రారా, పైతిగరా. వాళ్ళు ఏదో ఒకటి నీ దగ్గర కొట్టేపోతే నాకు మనసు ఎంత ఉండదురా. అలాగే ఆ ఎంఎస్ గారు పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తానండి. అయ్యా గురుగారు, కన్యాన మార్చండి, లేదు ఉద్యోగం మానండి, లేకపోతే దులిపి దులిపి మీ చెయ్యి ఊడిపోయే ప్రమాదం ఉందండి. నిజమేరా, ఇండియా పెన్నులతో రాసి రాసి వృత్తికి ద్రోహం చేస్తున్నాను రా. ఏదైనా ఇంపోర్టెడ్ పెన్ ఉంటే ఒకటి ఎవరా? ఉందండి, ఇవ్వండి. మేడ్ ఇన్ లడక్. అదేంట్రా గుర్రం లెక్కలాగా అంతలా ఉంది, సరిగ్గా రాస్తుంటావా? మీరేం రాయట్లేదండి, దాని అంతా ఏదో రాసి పరుస్తుంది. మా ఆఫీస్ లో మేడం కొట్టించాను, ఇంక ఇది అక్కడే వీలింది. అదొక్కటి నా మొహాన్ని కొట్టరా. చూడండి, ఇప్పటికే మీరు పాత బ్యాలెన్స్ చాలా ఉన్నారు. ఇస్తాను రా, రిటైర్ అయ్యాక అంతా ఇస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించానని విశ్వాసం లేకుండా మాట్లాడతావేంట్రా? అబ్బా, డబ్బులు అడితే సెంటిమెంట్ తో కొట్టి చేతులు కట్టేస్తానులే. సరే తీసుకోండి. బాబాయ్ గారు, ఆ లావ పెన్ ఒకసారి ఇస్తారా? వాడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. బాబాయా, నీ చేతులు ఒకసారి చూపించమ్మా. నీ చేతులు చాలా లేతగా ఉన్నాయి. నీ లేత చేతుల్లో ఈ ముద్ర పెన్న పట్టదు, కానీ ఇంకెక్కడన్నా ట్రై చేసుకో. వెళ్ళావు బాబాయ్. అమ్మా, మనం అనుకున్నట్టుగానే మనకు దొరికిన అసిస్టెంట్ మేనేజర్ మంచి కుర్రోడు కదమ్మా. అవును డాడీ, మోహన్ గారు మన ఫ్యాక్టరీలో ఉండే లోటుపాట్లను సరిదిద్దగలరైన నమ్మకం నాకుంది. అమ్మని కమ్మని దెబ్బ ఎంత. అవును బాబు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఈ ఆఫీస్ కానీ కొత్తగా వచ్చారా? నేను రా సూపర్ స్టార్ ని. సూపర్ స్టార్ గారా? నెత్తి విగ్గోడ పెట్టారే. ఏంట్రా ఇది? ఇంపోర్టెడ్ పెన్నా, మేడ్ ఇన్ లడక్క. అరవడిగాను కదా నా అబాస్పాలు చేస్తావరా నన్ను? ఏమన్యాయం చేశానరా నీకు? కక్కుడు పెన్నేస్తావరా నాకు? ఒరేయ్, ఒక్కసారి దొరకరా, ఒక్కసారి దొరకరా, చంపేస్తారా? ఇంకా ఆ పెన్ను నేను తీసుకుంటే నా చేతిలో కక్కేది. లోపలికొచ్చి పర్మిషన్ అడగడం ఎందుకు? వాట్ డు యు వాంట్? మీతో పనుండి వచ్చాను. ఏమిటి? 3 రోజుల నుంచి రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఏదైనా జబ్బేమో, వెళ్ళి డాక్టర్ని కలు. ఈ జబ్బు కలవాల్సింది డాక్టర్ని కాదు, బాయ్ ఫ్రెండ్ ని. అన్నట్టు రాత్రి స్టార్ టీవీలో సినిమా వేశారు, చూసారా? మరీ అంత పచ్చిగానా? నేను చూడలేకపోయాను బాబు, మీరు చూసారా? టీవీ చూసి అలవాటు నాకు లేదు, పిలిచినప్పుడు రా. 3 రోజుల నుంచి సంతకాలు పెట్టాలి. మై గాడ్, ఇది దేనికి సంబంధించిన ఫైలు? ఫైలు తెరిచిన అర్థం కాలేదా? అర్థం కానిది ఫైల్ కాదు, నీ మాటలు చేతలు. ఆడది అన్నీ విప్పి చెప్పదు. ఏ చాటి మీద పుట్టుపచ్చా బాగుంది కదా?
ఏంటి ఆడదానమని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? నచ్చిన మొగాడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇంత పచ్చిగా ప్రవర్తించకూడదు. నే కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా తెలివితేటలు మెచ్చుకుని ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ తిరిగారో తెలుసా? అందులో ఒక్క అమ్మాయి నేను కట్టుకుని ఉంటే ఈ రోజు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు ఉండేది కాదు. దానికి కారణం అడ్డదారులు అందలో ఎక్కడమంటే నాకు నచ్చదు. కష్టపడి పైకి రావడంలోనే నాకు తృప్తి. ఇక ఎప్పుడైనా నా ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నిన్ను డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. గెట్ అవుట్, గెట్ అవుట్. ఏంటి సార్ చాలా టెన్షన్ గా ఉన్నారు? స్టాఫ్ వల్ల ఏదైనా ప్రాబ్లమా? లేదు మేడం, ఆఫీస్ అభివృద్ధి చేయడంతో పాటు స్టాఫ్ ని సక్రమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీ గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు. మీతో కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్దాం, వస్తారా? తప్పకుండా మేడం. ప్లీజ్ కమ్. ఇదే మా గెస్ట్ హౌస్. ప్లీజ్ కమ్. ఇంతవరకు వచ్చేపోయే గెస్ట్లకే దీన్ని వాడేవాళ్ళం. ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్.